గుడివాడలో ఉన్నటువంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో బాత్రూమ్స్లో, అది కూడా లేడీస్కి సంబంధించినటువంటి బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళ చిత్రాలని చిత్రీకరించారు. ఆల్మోస్ట్ అవి 300 వరకు ఉన్నాయన్నట్టుగా మనకు వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. సో దీని వెనకాల ఒక అమ్మాయి ఎంతని కూడా అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అంటే కోల్కతాలో ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి మర్చిపోకముందే దాని గురించి ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిల బాత్రూమ్స్లో, అది కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో, గుడివాడలో ఉన్నటువంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో, సో లేడీస్ వాష్రూమ్లో సీసీ కెమెరాస్ అమర్చి వాళ్ళు ఏదైతే అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, ఆ కార్యాలయాలను చిత్రీకరించారు. ఆల్మోస్ట్ 300కు పైగా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్పిన వార్తలు బయటకు వచ్చాయి. సో అంటే ఇది వాంటెడ్లీ ఒక అమ్మాయి చేయించారు అని కూడా మనకు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? సో యాక్చువల్గా ఏం జరిగింది, ప్రజెంట్ వచ్చిన వార్తల కథనాల ప్రకారం ఎవరి పేర్లు ఎత్తకూడదు. ఎందుకంటే వాళ్ళు చేశారో లేదో తెలియదు, ప్రజెంట్ అనుమానాలు మాత్రం. ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయినా కూడా ఇంకా తెలియాలి కదా. అందుకని చెప్పేసి ప్రజెంట్ ఉన్న వార్తల ప్రకారం ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్ చదివే ఫైనల్ ఇయర్ చదివే ఒక అబ్బాయి, అందులో ఫైనల్ ఇయర్ చదివే ఒక అమ్మాయి, హాస్టల్, బాయ్స్ హాస్టల్ వేరు, గర్ల్స్ హాస్టల్ వేరు. వీళ్ళు ఎందుకో ప్రేమించుకున్నారు. సరే, ఇక ప్రేమించుకున్న తర్వాత ఏదో ఉండాలి కాబట్టి ఓయో రూమ్కి వెళ్ళారు ఒకసారి. ఆ దగ్గరలో ఉన్న ఓయో రూమ్కి వెళ్ళాక వీళ్ళ రాజకార్యం అయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈవిడితో తను పాల్గొన్న ఆ దృశ్యాలన్నీ చిత్రీకరించాడు కెమెరాలో. తర్వాత ఈ పిల్ల వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ కెమెరాలో ఉన్నటువంటి ఆ ఫుటేజ్ని వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత వీడికి తెలియకుండా, తెలుసో తెలియదో, ప్రజెంట్ అయితే తెలియకుండా అని ఉంది, ఆ అమ్మాయికి ఆ వీడియోలు పంపి నీకు సంబంధించినవన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము దీన్ని ఫోన్ సైట్స్లో అక్కడ ఇక్కడ వేస్తాము, అందరికీ పంచుతాము, నీ పరువు అంతా పోద్ది, వద్దురా బాబు ప్లీజ్ అలా చేయకండి, మీకు ఏం కావాలో చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. మా డిమాండ్లు ఏమీ లేవు, నిన్న ఒకదానే కదా మేము చూసింది, మీ దగ్గర వేరే వేరే అమ్మాయిలు అందరూ ఉంటారు కదా హాస్టల్స్లో, బాత్రూంలో సీసీటీవీ పెట్టు, వాళ్ళందరినీ మేము చూడాలి అని వాళ్ళు అడిగారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇలా మీ ఫ్రెండ్స్ నన్ను ఇలా డిమాండ్ చేస్తున్నారు, ఇది సంగతి అని చెప్పి మళ్ళీ వచ్చి ఆ అబ్బాయికే చెప్పుకుంది. అసలు ఇప్పుడు అబ్బాయి ఏమన్నా అయితే ఫ్రెండ్స్ని కొట్టాలి, లేదా ఈ పిల్ల ఏదైనా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయాలి, కొంచెం అవ్వాలి, కానీ అలా అవ్వాలా. వీడేం చేశాడో మరి ఇంకే వాళ్ళ డిమాండ్ తీర్చొచ్చు కదా, మరి వాళ్ళు పెట్టకుండా ఉంటారు, నీ పరువే పోద్ది కదా అని చెప్పేసి రిటర్న్ బెదిరిస్తే ఈ అమ్మాయి ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇట్లా సీసీటీవీ క్యామ్స్ ఉంటాయి నేను తీసుకొస్తాను, అలా అతికించు, ఫోన్లో ఫుటేజ్ వస్తుంది, ల్యాప్టాప్ పెట్టేసరికి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి సరే ఇదేదో బాగానే ఉందని చెప్పేసి అలాగే చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియోల మీద వీడియోలు వీళ్ళు చూస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దాదాపు ఒక 300కు పైగా వీడియోలు ఉన్నాయి అమ్మాయిలవి. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని నెలల నుంచో? ఎప్పటి నుంచో చేస్తున్నారు, అంతే, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. 300కు పైగా వీడియోలు అయితే ఉన్నాయి. ఒక అమ్మాయి అనుకోకుండా ఏదో డౌట్ వచ్చి అలా చూస్తే ఇదేంటా అని చెప్పేసి కొంచెం సూక్ష్మ దృష్టితో చూస్తే అదేదో సంథింగ్ ఫిషీగా అనిపించింది. వార్డెన్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఆ స్టూల్ ఎక్కి అదెక్కి ఇదెక్కి చూస్తే క్యామ్ అతికేసారు. దానికి వైఫై కనెక్షన్ ద్వారా, మొబైల్ కనెక్షన్ ద్వారా మొబైల్కి వస్తుంది, బ్లూటూత్ ద్వారానో దేని ద్వారానో, అంటే వైర్లెస్ కనెక్షన్ మొత్తానికి. అలా ఫుటేజ్ వస్తుంది. వాళ్ళకి డౌట్ వచ్చేసి గోల చేశారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ చెప్పగానే వాళ్ళందరూ బయటకు వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతుంది, ఎప్పటి నుంచి వార్డెన్ని పిలవండి, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి. పోలీసులు ఎంటర్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఎస్పీని, కలెక్టర్ని ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని ఆదేశించడం కూడా జరిగింది. అక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు వచ్చిన స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి ఎప్పటి నుంచో ఇలా చేసింది, అతని బెదిరింపు వల్ల చేసింది. ఆ అతను ఎవరు అంటే ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకంట, అక్కడ చదివే ఆయన. సో ఈ వ్యవహారం వారం క్రితమే వీళ్ళకి తెలుసు అంట హాస్టల్ యాజమాన్యానికి. అయినప్పటికీ కూడా బయటికి రాకుండా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు వార్తలు ప్రజెంట్. అంటే ఇలాంటివి ఏమైనా వస్తే బేసిక్గా జరిగే స్టోరీ వేరే ఉంటుంది, దానికి అతికింపులు కూడా ఉంటాయి రాజకీయ ఉద్దేశాల వల్ల. వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడానికి ఇది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. మరి ఏదేమైనప్పటికీ జరిగిన వాస్తవం అయితే ఇదే. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే
మీరు ఎక్కడ చదువుతున్నారు, మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది అంటే పలానా గుడ్లవల్లేరు. ఓహో అంటే ఈ అమ్మాయివి కూడా అనే డౌట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఆ కాలేజీలో చదివే అమ్మాయిలందరికీ డౌట్. 300 వీడియోలే, అక్కడ 3000 మంది ఉన్నారు, అందరూ ఎవరా 300 అనేది కూడా తెలియాలి కదా. అవును, అలా అని చెప్పి అందరు వీడియోలు చూడలేరుగా. మళ్ళీ 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 ఇప్పుడు మహిళా కమిషనర్ ఎంటర్ అయినా, లేకపోతే మా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఎంటర్ అయినా, అట్లీస్ట్ ఇంకా హోంమంత్రి గారు అనిత గారు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంటర్ అయినా సరే వాటిని చూడాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే ఆ మచ్చ అనేది అక్కడ ఉన్న 3000 మంది, ఎంతమంది 30,000 మంది, ఎంతమంది అమ్మాయి అంతమందికి పడుతుంది. అంతమంది మీద అందరికీ ఆ భయం ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏ టైంలో ఆ వాష్రూమ్ యూజ్ చేస్తారో ఎవరికి తెలియదు కదా, గుర్తుండదు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడే స్టూడియోలో ఏదైనా సిస్టమ్ పెట్టామనుకో, రోజుకు 100 మంది గెస్ట్లు వస్తారు, పోతూ ఉంటారు. నీకు ఒక డౌట్ ఉంటుంది కదా, అక్కడ పనిచేసే యాంకర్ ఆమె ఉన్నాయో వీళ్ళే ఉన్నాయో. బేసికలీ ఇప్పుడు అందరికీ అదే భయం. సో ఈ రకంగా చూసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇంకొంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పుడు చర్యలు ఏంటి, తగిన చర్యలు ఏంటి? అందరు అమాయకులే. సరే నువ్వేదో ఒకటి మీద మోజుపడ్డావు, అతడితో కూలికావు, వాడు నీకు తెలుసో తెలియకో నీ వీడియోలన్నీ తీశాడు, మిగతా వాళ్ళందరికీ పంచుకున్నారు. వాళ్ళందరూ చెబితే నువ్వేం చేసావు, సీనియర్ అయ్యి ఉండి పాపం జూనియర్ల దగ్గర 4 ఏళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి వీడియోలన్నీ చిత్రీకరించావు. ఆ బాత్రూంలో ఏమేమి జరిగాయి ఇంకా అందులోనే పెట్టావా, లేకపోతే గతంలో కూడా కొన్ని బాత్రూంలో పెట్టి తీసి లాస్ట్ ఆ బాత్రూంలో పెట్టావా, అది తెలియదు కదా. ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఉంది కెమెరా, ఇది దొరికింది, అది అతికిస్తే అతికేదే. ఎన్ని చోట్ల అతికించావు, ఎన్ని చోట్ల చిత్రీకరించావు అన్నది కూడా తెలియాలి కదా. సో ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇట్లాంటివి తెలిస్తే బేసిక్ అందరూ కూడా ప్రభుత్వం ఇలా చేసింది, నిర్లక్ష్యం అది ఇది అంటారు. కానీ మనుషులు చేసే ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఏం లేదు.